అందరికీ నమస్కారం. నా పేరు శైలేందర్. నేను ఈరోజు మీడియా ముందరికి అండ్ సోషల్ మీడియా ముందరికి రావడానికి ఒక చిన్న వీడియో చూసిన. నేను ఇందాక ఈరోజు నేను ఇప్పుడే చూసిన తేజస్వి అని ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్. ఇది ఈ ఛానల్ వాడు రోడ్ సైడ్ వెండర్ని ఏమడుగుతాడండి? వీడు ఏమడుగుతుండండి? కోవా బన్ లో ఏదో కలిసి హిందూ సమాజం మొత్తం ఏదో అన్యాయం జరిగి చచ్చిపోతున్నట్టు, ఆ చచ్చిపోయే వ్యక్తి తన చేతికి దొరికినట్టు ఏం చూపించాలనుకుంటున్నాడు వీడు. వీడు ఒక చెత్త జర్నలిస్టు. వీడు జర్నలిస్ట్ అనడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది నాకు. వీడు ఒక పేడ్ వర్కరు. సొంత సలాభం కోసము, సొంత వ్యూస్ కోసము ఇట్లాంటి వీడియోలు, ఇట్లాంటి కంటెంట్ హిందూ అనే పేరు పెట్టుకొని చెత్త వీడియోలు చేసుకుంటా ఒక చిన్న స్థాయి, రోజు వారి డబ్బుల మీద ఆధారపడే ఒక చిన్న వెండర్ని పట్టుకొని వాడు ఒక ముస్లిం అయితే, ఆ వెండర్ ముస్లిం అయితే ఏం ఎలిగేట్ చేస్తున్నారు మీరు? దాంట్లో ఏం కలిపిరని అడిగితే వాడు ఏం చెప్తుండు? పాలు, చక్కెర, బొంబాయి రవ్వ అని చెప్తున్నాడు. దానికి నువ్వు ఏం అడుగుతున్నావు? ఆధార్ కార్డ్ ఏడుందని అడుగుతున్నావు. వాడిని ఇంగ్లీష్ లో క్వశ్చన్ చేస్తున్నావు. ఒక వెండర్ని పట్టుకొని ఇంగ్లీష్ లో చేయాలన్నా, తెలుగులో మాట్లాడాలన్నా తెలుగు అని ముండా కొడుకు నువ్వేం యూట్యూబర్ రాబోయి నువ్వు? ఆ పేడ్ వర్కర్ నువ్వు. నీ సొంత వ్యూస్ కోసము హిందూ అనే పేరు ఒక ట్యాగ్ లైన్ వేసుకొని ఏం చేస్తున్నారా మీరు? పెద్ద పెద్ద రెస్టారెంట్లు కనిపిస్తలేదా మీకు? పెద్ద పెద్ద ఫుడ్ పాయిజనింగ్ అయ్యే రెస్టారెంట్స్ వదిలేసి పాపం అమాయకులు మా హిందువులు అక్కడ మేడారం జాతర కోసం పోతే వీడిని జాతర ఓపెన్ చేసి, ఒక తమాషా ఓపెన్ చేసి అక్కడ పోయిన వాళ్ళకి అమాయకులు పబ్లిక్ అందరికి ఏం ఇన్వెస్టిగేషన్ చేసినవరా నువ్వు? తేజస్వి అనే యూట్యూబర్వి నువ్వు వాళ్ళు ఎక్కడ తయారు చేస్తున్నావు? ఇన్వెస్టిగేషన్ చేసినావా? దాంట్లో ఏముందో ఇన్వెస్టిగేషన్ చేసినావా? వాడిని ఆధార్ కార్డు అడుగుతున్నావు. ఓనివిరా నువ్వు ఆధార్ కార్డు అడగనికే? వాడు పని చేసుకుంటున్నప్పుడు నీకు తప్పు అనిపించినప్పుడు ఒక హయ్యర్ ఆఫీసర్ ని, ఫుడ్ ఇన్స్పెక్టర్ ని తీసుకుపోయి ఇది బంద్ చేయమని చెప్పి నువ్వు రిక్వెస్ట్ చేయాలా? ఇదేం తరికరామేనిది? ఒక వెండర్ని పట్టుకొని నీ సొంత లాభం కోసం ఈ కోవా బను ఏమ్రా తూ? మీ బీజేపీ వారందరూ ఏం రాజకీయం చేస్తుర్రా? రాముని మన దేవుడు ఆయన రామచంద్ర ప్రభువుని యూజ్ చేసుకుంటారు, హిందువులని యూజ్ చేసుకుంటారు. ఈరోజు హిందువులు తినే తిండిని వాళ్ళు ఎక్కడ తింటే అదేం నొప్పిరా మీకు? తిండిని కూడా పాలిటిక్స్ లో యూజ్ చేస్తారు. ఏం బతుకురా మీది? ఎప్పుడన్నా సొసైటీ కోసము, నేషన్ కోసం ఎప్పుడన్నా పనిచేసినారా మీరు? మేము సెక్యులర్ వాదుల కోసం మాట్లాడుతున్నావు. నువ్వు చిల్లర యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీరు మా సెక్యులర్ కోసం మాట్లాడతారా? మీకు అంత ధైర్యం ఉంటే ఎప్పుడన్నా అందరి కోసం పనిచేయండి రా. పబ్లిక్, కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ వాదిగా నేను ఒకటే మాట చెప్తున్నా, పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఒక హిందూ కోసమో, ఒక ముస్లిం కోసమో, ఒక క్రిస్టియన్ కోసమో, ఎవరి కోసమో పనిచేయడం, ఒక మతం కోసమో, ఒక రిలీజన్ కోసం పనిచేయట్లేదు. అందరి కోసం, దేశం కోసం పనిచేస్తున్నాం. దేశం కోసం త్యాగం ఇచ్చిన ఫ్యామిలీ రాహుల్ గాంధీ గారిని చూసి మేము ప్రతిసారి మోటివేట్ అవుతున్నాం. మీకు దమ్ముంటే మోదీ గారు కానీ ఈ యూట్యూబ్ ఛానల్తో అడ్డుకోలేరు రాబోయే మీరు మమ్మల్ని. మీరు రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ కి పార్లమెంట్ లో ఆన్సర్ చేసి అప్పుడు మీ దమ్ము చూపించుకోరు. అప్పుడు ఈ పెయిడ్ ఆర్టిస్టులతోటి పబ్లిసిటీ చేయించుకోరు మీ వీడియోలు. ఓ చిన్న వెండర్ని పట్టుకొని, రోజువారీ సంపాదన మీద బతికే ఒక వెండర్ని పట్టుకొని ఇంత రాజకీయం, ఒక లైఫ్ జిహాద్ అంటారు, ఒక ఇదేమో ఫుడ్ జిహాద్ అంటారు. చెప్పుకోవడానికి నవ్వు వస్తుంది రా భయ్, సిగ్గు వస్తుంది. హిందూ పేరు పెట్టుకొని హిందువుల పేరు మొత్తం చెడగొట్టే విధంగా ఏం పనిరా ఇది? డీజీపీ గారికి, తెలంగాణ డీజీపీ గారికి నా ఒక అప్పీల్, ఇమీడియట్లీ ఇది యాజ్ ఏ నేషనల్ మీడియా కోఆర్డినేటర్ ఐవైసీలో పనిచేస్తున్నా, ఈరోజు నాకు దృష్టికి వచ్చింది. ఇమీడియట్లీ నేను ప్రెస్ ముంగల్కి వస్తున్నా. ప్రెస్ ద్వారా తెలంగాణ డీజీపీ గారికి ఒకటే అప్పీల్ చేస్తున్నా, తెలంగాణలో ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయో అన్నిటి మీద ఇమీడియట్లీ, ఎందుకంటే ఇది మన పీస్ ని, మన సరౌండింగ్స్ ని హేటెడ్ మెసేజెస్ తోటి, హేటెడ్ కంటెంట్ తోటి ఏదైతే యూట్యూబర్స్ పనిచేస్తున్నారో వాళ్ళందరి మీద ఒక ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఇట్లాంటి ఛానల్స్ ని ఇమీడియట్లీ క్లోజ్ చేయాలని నా అప్పీల్ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.